హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనకు ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే మనం ఎప్పుడైతే నంబర్ గురించి చెప్తున్నామో 1 2 3 4 5 అలా 100 వరకు 1000 వరకు వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనాలండి. మనకి కామన్గా గుర్తొచ్చేవాడు ఏంటంటే 10 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్ అంటారన్నమాట. అలాగే పార్క్లో ఒక అమ్మాయి ఉంది, 1 member is there లేదా 1 girl is there in the park అంటారన్నమాట. 1 girl is there in the park. ఇది మనం కామన్గా యూజ్ చేసే వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆడిటోరియంలో ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉన్నారు లేదా చాలా మంది ఉన్నారు. ఇక మనం చెప్పే వర్డ్ ఏంటంటే మెనీ పీపుల్ ఆర్ దేర్ లేదా సో మెనీ పీపుల్ ఆర్ దేర్ లేదా 100 పీపుల్ ఆర్ దేర్. ఇది కామన్గా అందరూ చేసే తప్పు. అందరూ కాదు, 90%. ఇప్పుడు దాని కరెక్షన్ ఏంటి సార్ అంటే కనుక నంబర్తో ఎప్పుడు మన సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే మీకు కావాల్సిన ఆన్సర్ ఉంది. అదేంటంటే 4 మెంబర్స్ అన్నప్పుడు మీకు తెలియకుండానే ఆర్ అంటున్నారు కదండి. 1 గర్ల్ అన్నప్పుడు మీకు తెలియకుండా ఈజ్ అంటున్నారు కదండి. ఇప్పుడు ఈ ఈజ్ అండ్ ఆర్ అనేది నంబర్ బేస్ చేసుకొని ఉంటుంది. సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. దీని తర్వాత మీరు దేర్తో ఎండ్ చేస్తున్నారు లాస్ట్లో, THERE. ఇప్పుడు పార్క్లో ఒక అమ్మాయి ఉంది, 1 గర్ల్ ఈజ్ దేర్. ఇప్పుడు ఆ ఈజ్ తీసుకొచ్చి గర్ల్ కన్నా ముందు పెట్టు, ఆ దేర్ తీసుకొచ్చి మళ్ళీ ఈజ్ కన్నా ముందు పెట్టు. అంటే ఈజ్ దేర్ అనేది ఎండ్ అవుతుంది కదా, దేర్ ఈజ్తో స్టార్ట్ చేయాలి. దెర్ ఇస్ ఎ గర్ల్ ఇన్ ద పార్క్. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ రూమ్లో 10 మంది ఉన్నారు, 10 మెంబర్స్ ఆర్ దేర్ అన్నారు కదండి. ఇప్పుడు దెర్ ఆర్ 10 స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్. సో దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద ఆడిటోరియం. ఇప్పుడు వాడి మనసులో ఏదో డౌట్ ఉందరా అని చెప్పి అడగాలి, వాడి మైండ్లో ఏదో సమస్య ఉందరా అని చెప్పి అనాలి. మనం కామన్గా ఏమంటాం, 1 ప్రాబ్లమ్ ఈస్ దేర్, 1 క్వశ్చన్ ఈస్ దేర్, సో మెనీ డౌట్స్ ఆర్ దేర్. ఇప్పుడు మీరు చెప్పాల్సింది దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఇన్ హిస్ మైండ్, సో దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. So there are many problems in this project. So there are great candidates and the great staff in this office. There is a beautiful girl in this batch. ఇలా మనం నంబర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు డైరెక్ట్గా నెంబర్తో స్టార్ట్ చేయకుండా ముందు దేర్, THERE అనే దాంతో స్టార్ట్ చేసి సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. ఆ తర్వాత మీరు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారో, ఏ నెంబర్ గురించి చెప్పాలనుకుంటున్నారో అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో 5 ఉన్నారు అంటారండి. అంటే మా ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటారు అంటాను. ఇప్పుడు కామన్గా అందరూ చెప్పేది 5 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ కాదు. ఇప్పుడు నేను చెప్పమనేది దేర్ ఆర్ 5 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. సో దేర్ అనేది చివరన కనుక ఉంటే దాని మీనింగ్ అక్కడ అని వస్తుందండి. కానీ అదే దేర్ కనుక ముందు కనుక వస్తే దానికి మీనింగ్ ఉండదు, కానీ నంబర్ రిప్రజెంట్ చేస్తుంది. There is a girl, there are many problems. So there are 10 students. There's almost hundreds of students in this batch. So there are thousands of staff members in this office. ఇలా మీరు అబ్జర్వ్ చేయాలి. There is, there are. అక్కడ నంబర్ మీ ఇష్టం, సింగులర్ ప్లూరల్లో చూసుకోండి. హోప్ యూ అండర్స్టూడ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన పేజీ ఫాలో చేసి, లైక్ చేసి, అలాగే షేర్ చేస్తారని ఆశిస్తూ మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. Thanks so much.